ఇప్పుడు అపోహలు అనేది చాలామంది మాట్లాడుకుంటారు. ఆయన వచ్చేసి ఒకప్పుడు చేశాడు. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం తను పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళిపోయిన వాడిని ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడగడానికి క్వశ్చన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు తను ఆల్రెడీ మా దాంట్లో వచ్చేసి ఈ సోషల్ మీడియా దాంట్లోనే పెద్ద ఎత్తున ఉన్నప్పుడు చేశాడు. సో సోషల్ మీడియా సెల్ని తనే నడిపించాడు. తర్వాత తన హైయర్ స్టడీస్ కోసం పోయిండు. తర్వాత ఏం చేస్తున్నారు అని మేమెలా చెప్పగలుగుతాము? ఓకే. అంటే రైట్ నో యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే అసలుది అతనిది యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగానే తను ఈ సిద్ధాంతాలను తీసుకొచ్చి మాట్లాడడం కానీ, తన వాయిస్ని రైజ్ చేయడం కానీ, పొలిటికల్గా ఈ ప్రాసెస్ మొత్తం కానీ తెలుసుకోవడం కానీ, అక్కడుండి మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఏమనుకోవాలి తను? ఇప్పుడు తనే వచ్చేసి చెప్పాడు కదా, సోషల్ మీడియా ముందుకు వచ్చేసి కూడా పార్టీలో నేను ఒకప్పుడు పనిచేశాను, సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి తర్వాత నా హయ్యర్ స్టడీస్ కోసం నేను అమెరికా వెళ్ళిపోయినా అని ఆయనే చెప్పాడు. మరి తను వచ్చేసి మా పార్టీ ఎక్కడన్నా మీకు వచ్చేసి చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు పెట్టిన అతనే చెప్పనప్పుడు మమ్మల్ని అడిగితే మేము ఎలా చెప్తాం? పార్టీలో వర్క్ చేసిరు. ఇప్పుడు రాఘవ చెడ్డ కూడా మా పార్టీలో ఉండే వెళ్ళిపోయిండు. మేము అంత అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మేము చెప్పినాం అతను పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, సో బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ రోజున సమస్యలు అన్నప్పుడు అన్ని సమస్యల గురించి మాట్లాడకపోవడం వల్లనే మా పార్టీకి కొంచెం దూరం పెట్టడం జరిగింది. వాళ్ళకు ఏంటిది బీజేపీకి సపోర్టింగ్గా ఉంటున్నాడు. ఈ సమోసా మీద మాట్లాడిందంటే రేపు పొద్దున అది జరగబోతుంది కాబట్టి వాళ్ళు అది లీక్ చేయడం వల్ల దీని మీద మాట్లాడడం వాళ్ళకి మద్దతుగా వెళ్ళిపోయిండు. అయితే మొత్తానికి రాఘవ్ చెడ్డ అయినప్పటికీ, ఇప్పుడు అభిజిత్ దీప్కి అయినప్పటికీ మీ పార్టీ సిద్ధాంతాలను అనుసరించి మీ పార్టీలో ఉన్నటువంటి ఆ విలువలను నేర్చుకొని మరి పక్కన పార్టీలకు వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే కొంతవరకు ఒక మాట వినిపిస్తూ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ అధినాయకుడైనా కానీ రేపు బీజేపీ పార్టీలోకి వెళ్లాల్సిందే, వెళ్తారు, దీని వెనక బీజేపీ హస్తం ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రాఘవ్ చెడ్డ విషయంలో చూసాం కాబట్టి. సో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు అంటే రాఘవ్ చెడ్డ వెళ్ళినటువంటి అంశమైనా రేపటి రోజున ఇటువంటి అపోహలైనా అనుమానాలైనా ఇతను కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే వెళ్తాడా వెళ్ళడా దట్ ఈస్ ఆయన దాంట్లో మేము ఎందుకు చెప్పగలుగుతాం? ఇప్పుడు పార్టీలో ఉన్నాడు అనేది మాకు తెలియదు. వెళ్ళిపోయాడు, పార్టీ రిజైన్ చేసిండని మేము కూడా చెప్పట్లేదు. అతను వర్క్ చేసినప్పుడు చేసిండు, తను హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాడు, చదువుకున్నా అన్నప్పుడు ఎవరైనా వచ్చేసి మా పార్టీ సిద్ధాంతమే చదువు అనే దాంట్లో ఎడ్యుకేషన్ హెల్త్ కాబట్టి తను వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత అక్కడుండి నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మా మీద చెప్తుంది, మమతా బెనర్జీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా సంథింగ్ ఏదో బ్లా అని చెప్తున్నారు. ఆ క్రెడిట్ మాకు ఇచ్చినందుకు నిజంగానే మేము దాన్ని ఖచ్చితంగా హ్యాపీగా ఉంది. కానీ అసలు పెట్టిన వచ్చి అన్నీ చెప్తుంటే అవి వినకుండా ఈరోజు వచ్చేసి మా పార్టీ పెట్టించింది అని చెప్పేసి అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మేము ఎలా ఇవ్వగలుగుతాం? ఇప్పుడు ఇవ్వనప్పుడు ఎంతసేపటికి ఏదేమైనప్పటికీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ బయటికి రావడానికి ఎవరు కారకులు? బీజేపీ పార్టీ కారణం. ఎందుకు అంటే నువ్వు ఏం చెప్పేసి వచ్చినావు జనాలకి? 40 రూపాయలు పెట్రోల్ మేము ఇస్తాము, 60 రూపాయలు పెట్టిరు, ఎక్కువగా ఉంది, క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉన్నా కానీ వీళ్ళు వచ్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు, దానివల్ల నిత్యావసర ధరలు కానీ ప్రతి ఒక్కటి హైక్లో వెళ్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పేసి వచ్చారు. యువతకు వచ్చేసి 1 కోటి జాబులు ఇస్తా అన్నారు, 15 లక్షలు వచ్చేసి నల్లధనం ఉన్నది తీసుకొచ్చి జనాలకి ఇస్తా అన్నారు. పోనీ జనాలకి ఇవ్వకపోయినా కనీసం అప్పైనా తీర్చిరా అంటే అప్పు కూడా తీర్చలే కదా. ఆ ప్రభుత్వం పోయేటప్పుడు 50,000 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 250,000 కోట్ల అప్పు ఉన్నది, 50 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఏం చేసిర్రు? 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్నారు, పోనీ 40 రూపాయలకి ఇవ్వలేదు, పోనీ అదే 60 రూపాయలకి ఇచ్చిరా? ఇవ్వలేదు. మీరు వచ్చి ఏం చేసిర్రు? 100 రూపాయలకు పెంచిర్రు. అంటే అప్పుడున్న రేటు ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే మనం విన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఆ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువైపోయి మ్యాక్సిమం వచ్చేసి 37 రూపాయలు వచ్చేసి డైరెక్ట్ పెట్రోల్ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు పెట్రోల్ కొన్నందుకు. మిగతా డబ్బులు 50 రూపాయల నుంచి 52 రూపాయలు వచ్చేసి గవర్నమెంట్కి వచ్చేది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకుందా ఏంటిది ట్యాక్స్ అనేది మనకి దాంట్లో లెక్కలు కూడా ఉంటాయి. మరి ఇంత డబ్బు దీని ద్వారా వచ్చేసి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీని ద్వారా నిత్యావసర ధరలు కూడా పెరిగినాయి కదా. ఆ రోజు నుంచి ఏదైతే ప్రభుత్వం అన్ని తక్కువ చేస్తా అన్నప్పుడు 40 రూపాయలు పెట్రోల్ వచ్చిందంటే మిగతా అన్నీ తగ్గాల. సో తగ్గకుండా హైక్లో పెరిగినాయి. మనం ఎంత ట్యాక్స్ ఎక్కువ పే చేసినట్టు అనుకున్నట్టుగా ట్యాక్స్ డబల్ ట్రిబుల్ పే చేసినాం. మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? మరి అప్పు తీర్చినా అంటే అప్పు తీర్చినప్పుడు ఇప్పుడు అప్పు ఉండకూడదు, దేశంలో మనకు అప్పు ఉండకూడదు, అదైనా చేయాలి. లేకపోతే వచ్చేసి నువ్వు ఇంకేదైనా సంస్థలు నిర్మించైనా ఉండాలి.
మొత్తం వచ్చేసి నువ్వు అప్పు చేసినా ఇంత అప్పు ఉన్నదంటే వాళ్ళు అక్కడ పెట్టిరు, మేము డబల్ వేసుకుంటే ఇంట్రెస్ట్లు కట్టొచ్చినా అంటే మరి మధ్యలో 12 సంవత్సరాలు జనత డబల్ రేట్లు కట్టినా ఆ పైసలు ఎక్కడికి పోయినావు అని చెప్పేసి మేము క్వశ్చన్ వేస్తున్నాము. అది లేదు. ఈ రోజున నీట్ ఎగ్జామ్ అని చెప్పి తీసుకొచ్చారు యువతకు. మీరు 2013లో వచ్చింది, 2016లో వచ్చేసి సుప్రీంకోర్టు కల్పించుకొని అప్పుడు జరిగినప్పుడు లీకులు జరిగినప్పుడే కల్పించుకొని దాని మీద చట్టాలను కరెక్ట్గా స్ట్రిక్ట్గా పెట్టి సిబిఐ ఇవన్నీ చేసిన తర్వాత మీ ప్రభుత్వమే ఇప్పుడు ఉంది కదా, మరి ఎందుకు లీక్ అవుతుంది? పేపర్ లీక్ అవ్వడానికి కారణం ఎవరు? ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే రియల్గానే ఒక కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏంటిది మెట్రో మ్యాన్ అని చెప్పేసి ఆయన అంటారు. తర్వాత వచ్చేసి ఏంటిది మన అబ్దుల్ కలాం గారికి కూడా ఒక పేరు ఉన్నది. నిజంగానే వాళ్ళు తప్పు చేసి వాళ్ళ ద్వారా కాకపోయినా ఏదైనా లోపాలు జరిగినప్పుడు డైరెక్ట్గా ముందుకు వచ్చేసి రిజైన్ చేస్తారు. ఆయన రిజైన్ చేయడానికి వచ్చింది మెట్రో మ్యాన్ అన్నట్టు ఆయన. సో దీంట్లో ఇన్ని తప్పులు జరిగినా మరి మీ పార్టీలో ఉన్నారే కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు వచ్చేసి మీరు సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఒక్కసారా 2 సార్లా? దగ్గర 5-6 సార్లు ఇలానే జరుగుతుంది. అది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది? అదే మీ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్లో ఉన్న బీజేపీ ప్రాంతాలలో రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాలలో ఇంకా 5 ప్రాంతాలు ఉన్నాయి, మొత్తం మధ్యప్రదేశ్, మీ ప్రాంతాలలో నుంచి ఎందుకు జరుగుతుంది? అది మీ అసమర్థ పాలన కాదా? ఈ రోజున యువత అనేటోళ్ళను ఏ విధంగా వచ్చిన దగ్గర నుంచి కనీసం మాట్లాడే హక్కును కూడా గుంజుకున్నారు. దాంట్లో మీడియా అనుకోవచ్చు, మీడియా అంతకుముందుకు ఏ విధంగా పనిచేసింది? మీడియా అనేది స్పష్టంగా అందరికీ మిడిల్లో వచ్చేసి ఏంటిది ప్రజలకు అండ్ రాజకీయ నాయకులకు ఎలా అనేది పనిచేయాలి అనేది ఒక చట్టం ఉన్నది. దాన్ని కూడా మొత్తానికి కొనిపాడేసిరు. ఈ రోజున సోషల్ మీడియా లేకపోతే పరిస్థితి ఏంటిది, ఏం జరుగుతుంది అని మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో రేపటి రోజున ఇక్కడికి వచ్చి అంటే తన స్టడీస్ అయిపోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో యాక్టివ్గా వర్క్ చేస్తాను అని అంటే పార్టీ ఒప్పుకుంటుందా? అంటే ఆయన్ని స్వాగతిస్తుందా పార్టీ? ఇప్పుడు మా పార్టీ సిద్ధాంతాలు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ అనేది ఎవరిని అడిగినా, మంచి చదువుకున్న పర్సన్స్ ఎవరైనా అడిగినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ది బెస్ట్ అని ఎవరైనా చెప్తారు. సో అలాంటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి తను మా పార్టీలోకి వచ్చి పనిచేసిండు. ఈ రోజున తన హయ్యర్ స్టడీస్ కోసం పోయి ఒక పార్టీ అంటే జనత ఈ రోజున పిల్లిని కూడా మీరు రూమ్లో వేసి కొడితే పులి అయిపోతుంది. మీరు తొక్కేసుకుంటూ ఎవరైనా స్వేచ్ఛగా ఒక క్వశ్చన్ అడిగితే మాట్లాడితే అరే మీ పార్టీ చేసే తప్పు చేస్తున్నది అని అడిగితే ఐటీ సెల్ ఉపయోగించుకొని వాళ్ళని మీ ఇష్టానికి ఎక్కడికక్కడ జైల్లో పెడితే అంటే ప్రజలు మాట్లాడొద్దా? ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, మంచి చెడు 2 రకాలుగా ఉంటాయి. విని తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. మనం దేనికి ఉన్నాం? ట్యాక్సులు కడితేనే కదా వాళ్ళు రాజకీయ నాయకులు. పిఎం అయినా సీఎం అయినా దానికే ఉన్నారు. దాన్ని వదిలేసి క్వశ్చన్ చేస్తే ఇష్టానికి అంటే కేసులు పెట్టడము, మీ ఇష్టానికి మీ చట్టాలు చేసుకొని ఏ విధంగానైనా చేయడానికి అది ఒక ఏమంటారు రాజకీయంగా అది కరెక్టా? లేకపోతే లోకతంత్రంలో అది ఉందా? ఏమంటారు మన రాజ్యాంగంలో రాసి ఉందా? అంటే డిక్టేటర్ పాలన, హిట్లర్ పాలన చేయమని ఎవరైనా చెప్పారా? నేనే రాజు, నేనే మంత్రి, నా ఇష్టానికి నేను ఏమైనా చేస్తా అంటే అది కుదరు. అందుకే ఈ రోజున యువత కూడా జాబ్ లేకుండా ఉన్నారంటే దేనికి? ఏంటిది ప్రైవేటీకరణ చేసినావు, మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసినాక వాళ్ళకి ఎట్లా జాబులు ఇస్తావు? చదువుకొని వాళ్ళు ఏం చేయమంటావు? అంటే నీలాగా బజ్జీలు అమ్ము అని చెప్పి ఒక రోజు చెప్పినావు, ఛాయ్ అమ్మమంట. ఛాయ్ అమ్మడానికి ఎందుకు చదువుకోవాలా? ఎన్ని స్కూళ్ళు బంద్ చేశావు, ఎన్ని కాలేజీలు బంద్ చేశావు, గవర్నమెంట్ జాబులు లేకుండా చేశావు. ఈరోజు యువత ఏం చేయాలి? మళ్ళీ ఏమనంటే ఏంటిది వీళ్ళు రీల్స్ ఉపయోగిస్తారు, సోషల్ మీడియా అని చెప్పేసి అంటారు. ఆ సోషల్ మీడియా పెంచి పోషించింది ఎవరు? అంబానీ ఒకప్పుడు జియో పెట్టేసి ఫ్రీ అన్నప్పుడు ఎందుకు ఇప్పించినావు? రేపు పొద్దున ఏదో చేయబోతున్నాడు అనే కదా, దానివల్లనే కదా యువత ఇలా అలవాటైంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఆన్లైన్ మంచికుంది చెడుకుంది, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ రోజున అదే ఆన్లైన్ ఉపయోగించుకొని మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి ఆ ఏకదాటిగా యువత వస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? ఈ రోజున ఎందుకు వాళ్ళు ఏంటిది వాళ్ళ అకౌంట్లను వచ్చేసి ఎందుకు మొత్తానికి డిలీట్ చేస్తున్నారు? అంత భయం ఏమున్నది? అంటే మీ 12 సంవత్సరాలుగా మీ పరిపాలనలో ఈ డూప్లికేట్ అంటే అబద్ధాలను వచ్చేసి ఇంతసేపు చేసుకుంటా సెల్లును తీసుకురావడానికి మాకు ఇంత డబ్బులు పట్టినాయి. ఈ రోజున ఊరికే వచ్చిందంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, వాడుకుంటున్నారు. నిజాలు అనేది ప్రజలు గమనిస్తున్నారు, యువత గమనిస్తున్నారు. రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఈ ఏంటిది సర్ అని చెప్పేసి ఇప్పుడు దాంట్లో పెట్టిన దాంట్లో కూడా ఏమున్నది? ఎవరైతే జడ్జులు ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఒక పదవి కోసం ఇక్కడ చట్టాలను ఈ విధంగా ఇష్టానికి ఉపయోగించకూడదు అన్నట్టుగానే పెట్టారు. అది కరెక్టేనా కాదా? మంచిగా ఉంది అందులో. ఇంకోటి ఎలక్షన్స్ ఆఫీసర్సు సరని ఉపయోగించి ఉన్న ఓట్లను ఒక్క ఓటు తక్కువ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలి అని రాజ్యాంగంలో రాసి ఉంది. మరి మొన్న ఏంటిది మన
పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో 23 లక్షల ఓట్లు వచ్చేసి అక్కడ ఉన్నాయి. అంటే 1,00,000 ఓట్లు తీసేసారు, 23,000 ఓట్లు అక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని మొత్తం సరిచేయముందుకే మీరు ఎలా వెళ్ళారు ఎలక్షన్లకి? అంటే ఈరోజు సరుపయోగించుకొని మీరు ఏం చేస్తున్నారు? ఎవరికైతే వాళ్ళకు ఆ పార్టీకి వేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమతకి ఎవరైతే వేస్తారు అనుకున్నారో ఆ ఓట్లను వచ్చేసి మొత్తం ఖాళీ చేసేసి నువ్వు గెలిచినావు అని చెప్పుకుంటున్నా. అది ఎలా అవుతుంది? సో మొత్తం ఇలాంటి అంశాల వల్లనే ఈ రోజున నిరుద్యోగ యువత కానీ మొత్తం జెన్జీ కానీ బయటకు వచ్చి ఇట్లా పోరాటం జరుగుతుందని దాన్ని ఏకీభవిస్తారు. అంతే కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అని పెట్టారు, దాన్ని కూడా వచ్చేసి వాళ్ళు ఏమడిగారు? ఫస్ట్ మిమ్మల్ని ఏమడిగారు? ఎవరైతే వచ్చేసి లీక్ చేసారో ఆ మంత్రిని వచ్చేసి మీరు సస్పెండ్ చేయాలి అని చెప్పారు. అది తప్పే ఉన్నది, కరెక్టే కదా. ఇంతమంది యువత లక్షలు ఖర్చు పెట్టి ఒక సంవత్సరం కూర్చొని వాళ్ళు నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మరి అలాంటప్పుడు మరి వేరే దేశాలలో ఎందుకు అవ్వవు? ఓన్లీ మన దేశంలోనే ఎందుకు అవుతున్నాయి? అంత అజాగ్రత్త ఎందుకు ఉంటారు? ఏమన్నా అంటే వచ్చేసి ఏంటిది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేసి మమతా దాంట్లో జొరబడ్డరు అన్నప్పుడు ఇప్పుడు మీది ఇప్పుడు హోమ్ మినిస్టర్గా మీరే ఉన్నారు. దేశం మొత్తం రక్షించేది ఎవరు? మీ పార్టీ రక్షించాలి. మీ చేతిలో గండి పెట్టుకొని వేరే వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదంటే నీకు ఎదురుగా వచ్చిన ఒక ఏంటిది పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తావు? నీ దగ్గర గన్ను ఉంటే నేను బేసిన నార్మల్గానే మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మనం వచ్చేసి అటాక్ చేస్తాం. అది నీ చేతిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇగో ఇట్లాంటి బూటక మాటలు మాట్లాడుకుంటూ చేస్తే ఖచ్చితంగా యువత చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకొకటి కూడా బేటీ బచావో అనే పేరుతోని ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది బచావో అనుకుంటా రేపులు చేసుకుంటా ఎక్కడక్కడ ఉరికించుకుంటే రేపులు చేసినా కూడా మనకు బయటకు వచ్చిన బీజేపీ నేతలు. అంటే ఈ రోజు మహిళకు కూడా భద్రత లేకుండా అయిపోయింది. అందుకే వాళ్ళు తీసుకొచ్చిందంటే 50% ఇస్తా అంటున్నారు. ఎందుకంటే ఒక ఆడది తన ప్రాణాన్ని త్యాగం చేసి ఒక బిడ్డను కన్నప్పుడు అంత తన ప్రాణానికి కూడా తెగించి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు దేశాన్ని కాపాడడంలో ఆమె ముందుండదా అండి? ఆమెను ఎందుకు తక్కువ చేస్తారు? మీరు 33% ఇవ్వడానికి జనాభా లెక్కలతో పోల్చుకుంటే ఈ విధంగా అన్ని దొంగ రాజకీయాలు చేస్తున్నారనే ఉద్దేశంతోనే అది కూడా పెట్టిరు. వాళ్ళు 50% ఖచ్చితంగా ఇస్తామని పెట్టిరు. వీటన్నిటికీ ఎవరైతే అన్యాయంగా వచ్చేసి ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారో దాని చట్టానికి కింద వచ్చేసి వాళ్ళని మొత్తానికే వచ్చేసి అరెస్ట్ చేసేటట్టు చేస్తారు. అంటే ప్రతి ఒక్కటి కరెక్ట్గా లా అనేది ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అని వాళ్ళు చెప్తున్నారు. అది మనము యువతకు మనం నేర్పించాలి. యాజ్ ఎ పెద్దలుగా ఒక పిఎంగా సీఎంగా లీడర్లుగా మనం కింద వాళ్ళకు నేర్పించాల్సింది పోయి మీరు తప్పులు చేసుకుంటే ఈరోజు మొత్తాన్ని దేశాన్ని ఒక గట్టర్ లాగా చేసింది ఎవరు? మీరే కదా. ముసలోళ్ళకు అంటే తెలంగాణలో మనం ముసలోళ్ళు అంటారు. ఇప్పుడు రిటైర్డ్ ఉన్నది అని చెప్పేసి మీరు అంటారు. రిటైర్డ్ 60 సంవత్సరాలది మీకు రాజకీయం ఎందుకండి? మిగతా దాంట్లో ఉండరు. కానీ ఏంటిది మన ఏమంటారు దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి అగ్నివీర్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళు అగ్నివీర్ కింద వచ్చేసి వాళ్ళు రిటైర్డ్ అయిపోయాలి. అదేమన్యాయం నాకు అర్థం కాదు. 35-40 సంవత్సరాలకి వాళ్ళకి అగ్నివీర్ అనే దానికి తీసుకొచ్చి నీకు 60 సంవత్సరాలైనా నేను యూత్ యంగ్ అనుకుంటే ఈయన రాజకీయం చేస్తా అంటావు. అంటే ఒకరికొక న్యాయము. సిటిజన్స్ అన్నప్పుడు భారతదేశంలో ఎవరికైనా ఒకలాగా ఉండాలి. 60 సంవత్సరాలు అయిందంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మీరు మూలకు కూర్చొని చెప్పండి, ఎవడు వద్దనట్లేదు. నిజం తప్పు చేస్తే ఒప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సలహాలు ఇవ్వడం దాంట్లో మీరు ఉండండి, కాదన్నట్లే. కానీ ఈరోజు మొత్తాన్ని వ్యవస్థని ఆయన ఏం చెప్పిండు? ఈ రోజున నల్లధనాన్ని బయట ఉంది, నేను తీసుకొచ్చి నువ్వు మంచి చేస్తా అంటే నువ్వు ఏదో చేస్తా అని చెప్పేసి ఈరోజు మొత్తానికి ప్రజలు నట్టి వీర్చుకుంటా ఎక్కడికక్కడికి వచ్చేసి అన్ని రకాలుగా రేట్లు పెంచేసి ఇన్ని చేసినావు. యువతకు ఏం చేయలేదు. అదే కాకుండా ఇన్ని అప్పులు చేసి కూర్చొని ఈరోజు ఆర్థిక భారం ఇంత బడ్డనైపోయి ఈరోజు గోల్డ్ కొనొద్దు, బంగారం కొనొద్దు, ఇవన్నీ చేసిన తర్వాత యువత వచ్చేసి మళ్ళీ ఒక జడ్జిగా నువ్వు అంత ఏజ్ ఉండి ఒక జడ్జి ప్లేస్లో ఉన్నప్పుడు దేవుడితో సమానం అంటారు కదా డాక్టర్ని, జడ్జిను. అలాంటి ఆయన కాక్రోచులతోనే ఎలా పోలుస్తారు? అంటే రేపటి బాలలే రేపటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. యువత ఏంటి దేశానికి వెన్నుముక అంటారు. అంటే యువతను పట్టుకొని నువ్వు వచ్చేసి కాక్రోచ్ అంటావు. ఒకప్పుడు తెల్లదొరలు కుక్కలన్నందుకే వచ్చేసి వాళ్ళని ఎల్లగొట్టడానికి మనం వచ్చేసి పోరాటాలు చేసినాము. ఈ రోజున వచ్చేసి ఈ ఆర్ఎస్ఎస్ వాదులు తెల్లదొరలకు వచ్చేసి వాళ్ళ కింద వండుకుంటూ తొత్తులుగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు దేశ చరిత్రలో వచ్చేసి వాళ్ళను ఇప్పుడు అదే ట్రంప్ చెప్తే, అంటే అమెరికాడు తెల్లదొరలు చెప్తే ఇనుకుంటే ఈరోజు రష్యా నుంచి గ్యాస్ వస్తున్నా కూడా ఎందుకు రానివ్వట్లేదు? ట్రంప్ వద్దనున్నాడంటే ట్రంప్ ప్రధానమంత్రియా మన ఇండియాకి, లేకపోతే మన మోడీ ప్రధానమంత్రియా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మన రష్యా నుంచి, ఇరాన్ నుంచి వచ్చేసి డీజిల్ పెట్రోల్ పంపించడానికి రెడీగా ఉన్నారు.
కానీ మోడీ ఏం చేస్తున్నాడు? ట్రంప్ పర్మిషన్ కావాలని. ట్రంప్ ఎవరండి? నాకు అర్థం కాదు. మన దేశ ప్రధాని నువ్వు రూల్ చేయాల్సింది పోయి వాడెవడి కిందనో వచ్చేసి వాడు చెప్తే ఇంటా అన్నట్టుగా అట్లా చేస్తా అంటే ఈరోజు ఖచ్చితంగా వచ్చేసి కాక్రోచ్ పార్టీ అనేది జనతా పార్టీ మేము ట్యాక్సులు కడుతున్నాను వాళ్ళు ముందుకు వస్తున్నారు, కరెక్ట్గా ఉన్నారు. మీరు తప్పులు చేస్తుంటే యువత మిమ్మల్ని వచ్చేసి అడుగుతుంది, ఎందుకంటే మేము ట్యాక్స్ పేయర్స్ కాబట్టి అడుగుతుంది. ఖచ్చితంగా అడిగే రైట్స్ ఉంటే ఆ పార్టీ పెట్టించింది ఈ పార్టీ పెట్టించింది ఇవన్నీ ఎందుకు? నువ్వు తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకో, రైట్ చేస్తే నేను పలానా రైట్ చేసిన ఇవన్నీ చేసినా ఇన్ని తీసుకొచ్చినా నువ్వు లెక్కలు చూపెట్టు. అది నీకు ధైర్యం లేదు. ఈరోజు నువ్వు వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చి భయపడుతున్నావు అంటే ఈరోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఉన్నది. మొత్తం ఆర్థిక వ్యవస్థ పడిపోయి రేపు ఏం జరగబోతుందో మనకే తెలియని సిచ్యువేషన్లో ఉన్నది. సో దీనివల్ల ఒకటే చెప్తున్నాం, పార్టీకి సంబంధం లేదు, మంచి చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేసేది. యాజ్ ఏ నేను కూడా కాక్రోచ్ని నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎంత 15